నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో ఏ నక్షత్రాల వాళ్ళు ఈ కెరియర్ ఎప్పుడు సెట్ అవుతుంది, వివాహం ఏ సమయంలో చేసుకోవచ్చు, దశల వారీగా చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా. ఇక ఆల్రెడీ అశ్విని నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. భరణి నక్షత్ర జాతకులు అమ్మ బాబాయ్ పుట్టటమే శుక్రమహాదశలో పుడతారు. మరి చెప్పండి, భరణి నక్షత్ర జాతకులకి ఏ దశ ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ దశలో వాళ్ళ కెరియర్ సెట్ అవుతుంది, ఏ దశలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఇత్యాది విషయాలు, అలాగే పరిహారాలు, వాళ్ళు పాటించాల్సిన నియమాలు, ఇవన్నీ ఒక్కసారి మీద తప్పకుండా నాన్న. భరణి నక్షత్రం అనగానే ఏంటంటే భరణి నక్షత్రంకి అధిదేవత యముడు. సో అందుకంటే ధర్మంగా ఉండడానికి ఫస్ట్ ప్రయారిటీ. సో శుక్ర మహాదశతో వీళ్ళు పుట్టడం, శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక కళలన్నీ వీళ్ళకి అంటే కొంచెం మాయ చేయడం కానీ, మెత్తగా మాట్లాడడం కానీ, కొంచెం ఏవైనా భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఉండడం వల్ల ఏంటంటే జనరల్ గా శుక్రాచార్యులు వారిది ఏంటంటే ఆయన ఎలాగైనా సాధించుకునే తత్వాన్ని నేర్పిస్తాడు మనుషులకి. సో అందుకని దైత్య గురువు ఆయన. సో ఎందుకంటే రాక్షసులకి ఏంటంటే సాధించుకోవడం ఎలాగో చెప్పారు తప్ప అది ధర్మంగా వెళ్ళాలి, న్యాయంగా వెళ్ళాలని ఉండదు. సో భరణి నక్షత్రం వాళ్ళు తెలియట్లు అలాగే ఉంటాయి. వీళ్ళు అన్ని స్కిల్స్ బాగుంటాయి. కాకపోతే యముడు వీళ్ళకి అధిపతిగా ఉండడం వల్ల కొన్ని విషయాలు ఆయన అంగీకరించక ఇవ్వడం మానేస్తుంటాడు. సో ఇది చేసింది రాంగ్, ఇది చేసింది రైట్ కాదు, ఇది చేసింది రాంగ్ అని చెప్పి వీళ్ళ నక్షత్రాల్లోనే కొన్ని విభేదాలు ఉన్నాయి. సో యముడు నక్షత్రము, యముడు ఒక అధిపతి, ఈ నక్షత్రానికి అధిదేవత. సో అధిపతి వచ్చేసి శుక్రుడు. సో వీళ్ళిద్దరు కూడా యాంటీ కాంబినేషన్స్ అంటామంట. సో అందుకని భరణి వాళ్ళకి వివాహం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. సో వాళ్ళు తొందరగా వివాహం చేసుకోలేదంటే వివాహం అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా భరణి నక్షత్రం వాళ్ళే. త్వరగా అంటే ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా చెప్తాను. సో మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళకి తెలివితేటలు బాగుంటాయి, ఎడ్యుకేషన్ బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా భరణి నక్షత్రం వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకే చెప్తున్నా. సో భరణి నక్షత్రం పుట్టడం అంటే ఏంటంటే అదృష్టవంతుల కింద లెక్క వాళ్ళు. సో తల్లిదండ్రులకి యోగా కలిసి వస్తాయి. చిన్నపిల్లాడు ఏం యోగం ఉంటుంది దానికి, ఆ యోగాన్ని ఎవరికి వస్తాయి? అబ్బాయి అనుభవించాలన్నా, అమ్మాయి అనుభవించాలన్నా తల్లిదండ్రులకి సొంత ఇల్లు కట్టుకోవడం కానీ, కారు కొనుక్కోవడం కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడడం కానీ, కరెక్ట్ ల్యాండ్స్ నిలబడ్డం కానీ, చాలా మంది ల్యాండ్స్ నిలబడుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీళ్ళ పుట్టినతో ఆ ల్యాండ్స్ నిలబడడం కానీ, అయితే వ్యాపార అభివృద్ధి అవ్వడం కానీ, దినదిన అభివృద్ధి అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు జరుగుతాయి. ఈ భరణి నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులకి అన్ని యోగాలు వస్తుంటాయి. సో అంటే వీళ్ళు అనుభవించాలంటే వాళ్ళకి యోగాలు ఉంటాయి కదా, వీళ్ళకి మంచిగా బెడ్, వాళ్ళకి మంచి కావాల్సిన ఇవ్వాలంటే భరణి నక్షత్రం ధరణిని వెళ్తుంది అనే సామెత కూడా ఉంది. ఖచ్చితంగా డెఫినెట్లీ వీళ్ళకి అవన్నీ ఏర్పడతాయి. సో అయితే వీళ్ళ జాతకంలో నక్షత్ర ఎలా ఉన్నప్పటికీ పక్కన పెడితే నక్షత్ర ప్రకారం ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, బాగా చదువుతారు, మంచి తెలివైన వాళ్ళు, ఏ విషయమైనా సమయస్ఫూర్తితో మాట్లాడే వ్యవహారం ఉన్నవాళ్ళు, ఒక విషయాన్ని కంఠస్థంగా మాట్లాడే శక్తి ఉన్నవాళ్ళు, ఆ విషయాన్ని ఎనాలిసిస్ చేయమంటే దాన్ని ఎనాలిసిస్ చేసి ఇది ఇలా కాదు ఇలాగని వాదించే శక్తి ఉన్నవాళ్ళు ఈ భరణి నక్షత్రం వాళ్ళు. వీళ్ళతో మనం ఏదైనా గెలవాలి అంటే నమస్కారం పెట్టి వచ్చేయడం తప్ప మాటతో మాట గెలవలేము. అంత స్ట్రాంగ్ ఉన్న మైండ్ సెట్ ఉన్న వీళ్ళు. అంటే మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అసలు ఆ మెమరీ పవర్ కి నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మైండ్ లో పెట్టుకుని ప్రతిదీ అడుగుతారు పాయింట్. సో జాతకం బాగుంటే అది లాభానికి తీసుకెళ్తుంది, జాతకం బాగాలేకపోతే ఒక మూర్ఖుడిగా కూడా ఉంచేస్తుంది మనుషుల్ని. అమ్మో ఇప్పుడు వారితో వాదించామంటే మన బుర్ర తినేస్తారు, మన మైండ్ తినేస్తారు అనే తత్వంగా వెళ్ళిపోతుంది. ఇది భరణి నక్షత్ర జాతకులకి. సో 20 ఏళ్ళు శుక్ర మహాదశ, తర్వాత వచ్చేది 7 ఏళ్ళు రవి మహాదశ. సో రవి ఖచ్చితంగా యోగిస్తారు. అంటే మేషంలో రవి వచ్చేస్తానం కనుక మేషరాశి వాళ్ళకి, భరణి నక్షత్రం మేషరాశిలో 4 పాదాలు కనుక మేషరాశి వాళ్ళకి రవి దశ యోగం బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తారు. 20 మహాదశ. సో 6 ఏళ్ళు. సో ఈ 6 years వీళ్ళకి లైఫ్ కొంచెం బ్రహ్మాండంగా సాగే అవకాశం. అంటే కెరియర్ వైజ్ గా అంటే శుక్ర మహాదశ 4 పాదం పుట్టిన వాళ్ళకి రవి దశ చిన్నప్పుడు వెళ్ళిపోతుంది. సో ర్యాంక్స్ రావడం కానీ, ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం కానీ, కొన్ని డిగ్రీస్ చేయడం కానీ ఈజీగా ఉంటుంది వాళ్ళకి. చంద్రుడు ఎక్కడున్నాడు, ఇది వీళ్ళకి మెయిన్ జాతకం. సో చంద్రుడు బాగుంటే మంచి యోగాలు సంపాదించాలు, జాబ్స్ అన్ని సెటిల్మెంట్ ఉంటుంది. చంద్రుడు బాగాలేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చంద్రుడు మేషంలోనే ఉంటాడు, మేషంలో చంద్రుడు ఉంటాడు. కానీ లగ్నం ఏది వెళ్ళదు, లగ్నం బట్టి చంద్రుడు మనకి ఏ కారకుడు ఏ భావాధిపతి అయితే దాన్ని బట్టి మనకి చంద్రుడు. సో 10 ఏళ్ళు చంద్రుడు తర్వాత వచ్చేది
సో మేజర్ రోల్ చంద్రుడు ప్లే చేస్తాడు చంద్రుడు ప్లే చేస్తాడు కదా భరణి ఖచ్చితంగా. వాళ్ళకి. రైట్. అంటే ఒక మంచి ఏజ్ లోకి 20 నుంచి అనుకుందాం సుమారుగా, అంతే 20 నుంచి 30 ఇయర్స్ వరకు చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఉంటాడు. ఎట్లా ఉంటుంది ఈ 10 ఇయర్స్? ఈ 10 ఇయర్స్ చంద్రుడు ఏ స్థానంలో బట్టి దాన్ని బట్టి. మ్మ్. ఇప్పుడు చంద్రుడు మేషంలో ఫస్ట్ వీళ్ళకు ఉన్నారు అంటే లగ్నం వెళ్తే ఏమైంది, సో తృతీయ లగ్నం చంద్రుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మ్మ్. సో అనుమానాస్పదం, అనుమానాలు ఎక్కువగా పెరగడం, ప్రతి విషయాన్ని చేసింది రైట్ రాంగ్ 10 సార్లు చెక్ చేసుకోవడం, చెప్పింది కూడా నమ్మకపోవడం, అలాగే. ఇవన్నీ జరుగుతాయి. ఆ జనరల్ గా అదే జరుగుతాయి. అదే. సో ఈ 10 ఇయర్స్ ఎలా ఉంటుందండి? 10 ఇయర్స్ చంద్రుడు ఏ స్థానాన్ని బట్టి దాన్ని బట్టి జరుగుతుంది. ఇందులో మనం ఆల్రెడీ ఇంత ముందు రాశిలో చెప్పుకున్నాం, అశ్విని గురించి చెప్పుకున్నాం కదా, అలాగే చంద్రుడు ఏ స్థానం బట్టి ఆ కారకత్వం బట్టి ఉంటుంది. సో తర్వాత వీళ్ళకి వచ్చి కుజ మహాదశ. తర్వాత కుజ మహాదశ. కుజ మహాదశలో వీళ్ళకి యోగ కాలం. సో వివాహం చేసుకోవాలంటే, ఎందుకంటే భరణి 4వ పాదం అయితే గనక ఈ కుజమహాదశ వచ్చినప్పటికి చంద్రమహాదశ ఇంకా కుజమహాదశలో వివాహం చేసుకోవాలి. ఇంకా చేసుకోలేదు అని అంటే ఇక రాహుమహాదశ కష్టం. రాహుమహాదశ 18 ఏళ్ళు. 18 ఇంకా పెళ్లి అవ్వడం చాలా ఇబ్బంది పడతాం కదా. రాహు ఎక్కడున్నాడో చూడాలి జాతకంలో. సో జనరల్ గా మేషానికి రాహు అంత ఫేవర్ కాదు. ఒకవేళ ఎక్కడున్నాడో మంచి స్థానంలో ఉండుంటే అప్పుడు వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అప్పటికి ఎంత ఏజ్ వచ్చింది మనకి ఇక్కడ? 20 ఇయర్స్ ప్లస్ 20 ఇయర్స్. పోనీ రెండో పాదం అనుకున్నా కూడా ఓ 15 ఇయర్స్ పోయింది. 10 ఇయర్స్ పోతుందా? 10 ఇయర్స్ పోతుంది. థర్డ్ పాదం 4వ పాదం అన్నప్పుడు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళు అంటే ప్రతి ఒక్క డిగ్రీకి తీసేస్తాం కదా ఇయర్స్ కింద లెక్క పెట్టి తీసేసినప్పుడు 4-5 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ కి వీళ్ళకి శుక్ర మహాదశ అయిపోవడం, అది 20 ఇయర్స్ శుక్రుడు అయిపోయి చంద్రుడు రవి అయిపోయి చంద్రుడు కూడా అయిపోవచ్చు 4వ పాదం వాళ్ళకి. 1వ పాదం వాళ్ళకైతే బ్రహ్మాండంగా అన్ని లాభాల్లో వివాహమై వివాహమై సంతానం కలిగి సంతాన అభివృద్ధిలోకి వచ్చే అవకాశం వచ్చేస్తుంది. సో ఒకసారి క్లియర్ గా చెప్దామండి, భరణి నక్షత్రం 1వ పాదం వాళ్ళైతే చంద్ర మహర్దశలో పెళ్లి చేసుకోవటం మంచిదేనా? 100% రవి మహాదశ చేసుకోవాలి. రవి మహర్దశలో చేసుకోవాలి. అయితే 27 ఏళ్ల లోపు పెళ్లి అయిపోవాలి. అంతే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అంతే. ఆడవాళ్ళకైతే శుక్ర మహాదశ ఎప్పుడు చెప్పేది అదే 20 ఏళ్ళ లోపే పెళ్లి అయిపోవాలి. 20 ఏళ్ళకి. ఓకే. 2వ పాదం వాళ్ళైతే ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు? 2వ పాదం ఒకవేళ అయితే వాళ్ళకి ఖచ్చితంగా 26 నుంచి 27 లోపు చేసుకోవాలి. 26 నుంచి 27 లోపు ఆడపిల్లలు అయితే 20 లోపే చేసుకోవాలి. మగ అబ్బాయిలు పిల్లలు అయితే 26 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళు. అంటే వాళ్ళ వయసు లెక్కేసుకుందాం. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా ఎన్నో పాదం ఉందో అని. సో వాళ్ళ వయసు బట్టి మనం చెప్పుకుందాం. అందుకే వయసు నేను అందుకే సంవత్సరాలు అడుగుతాను. 3వ పాదం అయితే ఎప్పుడు చేస్తాం? 3వ పాదం వాళ్ళది సుమారు 30 ఏళ్ళ లోపు అయిపోవాలి. 30 ఏళ్ల లోపు పెళ్లి అయిపోవాలి. రైట్. ఇక 4వ పాదం వాళ్ళైతే 30 ఏళ్ళు. వీళ్ళకి 30 దాటితే ఈ మేషరాశిలో భరణి నక్షత్రం వాళ్ళకి వివాహం అనేది ఆలస్యం. కెరియర్ చెప్పండి. కెరియర్ విషయంలోకి వస్తే బాగుంటుంది. కెరియర్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించరు. ఏదో ఒక చిన్న చిన్న కామెంట్ చేయడమో, సరదాగా ఆట పట్టించడమో, సో ఎక్కువ ఇబ్బంది పెట్టడమో మగవాళ్ళు ఎక్కువ ఈ మేషరాశిలో పుట్టిన. సో వీళ్ళు పాటించవలసిన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించవలసిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని మనం చాలా రెస్పెక్ట్ గా చూడాలి. ఒకవేళ చూస్తున్నారు మీ అబ్బాయి అంటే అదృష్టవంతుడే. సో అది సంస్కారవంతుడు. ఎందుకంటే గురువు ప్లస్ తర్వాత బుధుడు వీళ్ళందరూ ఏ స్థానంలో ఉండబట్టి వాళ్ళకి సంస్కారాలు వచ్చేస్తాయి. సో సాఫ్ట్ నేచర్ రావడం. కొంతమందికి అవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పుడు కొంతమంది కామెంట్ చేస్తుంటారు, ఇవన్నీ నేను విన్ను ట్రాష్, అవి నేను చెప్తే విన్ను, పెద్ద పనివేళ వచ్చి చెప్పింది అని చెప్పి ఆడవాళ్ళని బాగా కామెంట్స్ పెట్టేవాళ్ళు, బాగా మొహం మీద అడిగేసే వాళ్ళు కూడా ఈ భరణి నక్షత్రంలో ఉన్నారు. సో వీళ్ళు ఆడవాళ్ళని ఏమనకూడదు. ముఖ్యంగా తల్లిని భార్యని అస్సలు మార్కు అనకూడదు. వాళ్ళ అభిప్రాయాలు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఏమి అనకుండా తోలు అనకుండా మీ ఇష్టం, మీ అభిప్రాయం మీది కనుక మీరు చేసుకోండి, నన్ను అడగద్దు, నా వల్ల అయింది చేస్తాను. సో భార్యని ప్రేమగా చూసుకోవడం వల్ల, తల్లిని గౌరవంగా చూడడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది. కెరియర్ లో అలాగే జీవితం మొత్తం మీద శుక్ర నక్షత్రం కదా, మరి ఆడవాళ్ళని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇక ఆరాధన విషయంలో ఏ దైవారాధన మంచి ఫలితాలను ఇస్తుంది భరణి నక్షత్రం? భరణి నక్షత్రం వాళ్ళకి అమ్మవారి ఆరాధన, ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. సో లక్ష్మి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి వీళ్ళ మనకారకుడు కనుక ఆయన, సో ఆయన్ని ఆధీనంలో తీసుకోవాలంటే కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల చంద్రుడు ఒక ఎనర్జీ చేసుకుని వీళ్ళు పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకే మహాలక్ష్మి ఆరాధన ఎప్పుడు మహాలక్ష్మి అష్టకము, మహాలక్ష్మి అష్టోత్తరము, మహాలక్ష్మి సహస్రనామాలు, మహాలక్ష్మి హృదయం అని ఉంటుంది, అది చదవగలిగితే ప్రతి శుక్రవారము మహాలక్ష్మి హృదయం చదివితే
వీళ్ళకి కెరియర్ లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. Hmm. అలాగే భార్యతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి ఆ ఇబ్బందులు తొలగి వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. అలాగే ఆ భరణి నక్షత్రంలో ఆ అమ్మాయికి ఆ భర్తతో ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఆమె కూడా లక్ష్మీ హృదయం చదవడం వల్ల భర్త అనుకూలంగా మారుతారు. ఎందుకంటే లక్ష్మీ ప్రార్థన చేస్తేనే విష్ణు వస్తాడు. ఖచ్చితంగా సో అద్భుతం. ఖచ్చితంగా వీళ్ళకి అమ్మాయికైనా అబ్బాయికైనా భరణి నక్షత్ర జాతకులు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కంపల్సరీగా కావాలి. శుక్రవారం పూట వీళ్ళు మౌన దీక్ష కానీ ఉపవాస దీక్ష కానీ ఉండి, అంటే ఉపవాసం అంటే కంప్లీట్ ఉపవాసం కాదు, ఆ రోజు ఏదైనా టిఫిన్ లాగా అంటే వీళ్ళు గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం. ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలని. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కృతికా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.